hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals that take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్ వ్లాగ్స్. నా లాస్ట్ వీడియోకి అంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అండ్ మంచి కమెంట్స్ పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ కమెంట్స్ చదువుతుంటే మీరందరూ కూడా నాతో పాటు నా జర్నీలో నాతో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. సో డెలివరీ అయిన నెక్స్ట్ డే. ఇది నా రూమ్ యాక్చువల్లీ, కానీ నేను లేట్ నైట్ వచ్చాను కదా రూమ్కి, అందుకే రూమ్ టూర్ ఏం ప్రాపర్గా తీయలేకపోయాను. నా వీడియోలో యాడ్ చేసుకుంటే మెమరబుల్గా ఉంటుందనేసి హాస్పిటల్ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను అనమాట, ఒక చిన్న రూమ్ టూర్ వీడియో తీసి పంపించమని. సో వాళ్ళే ఇది పంపారు. ఇక్కడ విండో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక లేక్ ఉంది, సో లేక్ వ్యూ కనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఇదంతా నేనేం ఎంజాయ్ చేయలేకపోయాను, బట్ స్టిల్ ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ లా కూడా ఇచ్చారు. చాలా కంఫర్టబుల్గా అనిపించింది. లైక్ నా అటెండర్స్ లైక్ మామ్, డాడ్, సందీప్ అందరికీ చాలా కంఫర్టబుల్ అనిపించింది. అండ్ నెక్స్ట్ డే ఇలా డెకరేట్ చేశారనమాట నా రూమ్ వచ్చేసి. ఎందుకంటే బేబీ గర్ల్ కాబట్టి పింక్ బెలూన్స్తో డెకరేట్ చేశారు. అండ్ నా రూమ్లో బెడ్ పక్కనే ఇలా స్నాక్స్ పెట్టారనమాట. నార్మల్గా హోటల్స్లో స్నాక్స్ ఇలా పెడుతూ ఉంటారు, కానీ అవి చార్జబుల్ ఉంటాయి కదా. సో ఇక్కడ కూడా అలానే ఏమో అనుకొని మేము ఏం ఓపెన్ చేయలేదు లాస్ట్ డే వరకు. తర్వాత హాస్పిటల్ వాళ్ళే చెప్పారు, ఇవి మీకోసం పెట్టాం, మీరు ఎందుకు తినలేదు అని. సో ఇవన్నీ చూస్తే అన్ని హెల్తీ స్నాక్సే పెట్టారు. లైక్ ఇప్పుడే డెలివరీ చేసిన మామ్కి కావాల్సిన న్యూట్రిషియస్ స్నాక్స్ అన్నీ పెట్టారు. నేను ఇవైతే ఒక 1 వీక్ తిన్నాను. హెల్తీ అనే కానీ చాలా టేస్టీగా ఉన్నాయి, అందుకే నేను తినగలిగాను. అండ్ డెలివరీ నెక్స్ట్ డే నాకు ఫుట్ మసాజ్ ఉందన్నమాట. డెలివరీ తర్వాత బాడీ పెయిన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదా. సో ఈ ఫుట్ మసాజ్ అయితే నాకు చాలా హెల్ప్ అయింది, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇది నా ప్యాకేజ్లో ఇంక్లూడెడే ఉండింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఎస్పెషలీ ఆ లేబర్ పెయిన్స్ అనేవి కాళ్ళల్లో ఎక్కువ ఎఫెక్ట్ చేస్తాయి అనుకుంటా. ఇంకా నెక్స్ట్ డే నుంచి మా ఫోన్లో బేబీ ఫొటోస్ నింపేయడమే సరిపోయింది. ఈ యాంగిల్లో నాలా ఉంది, ఈ యాంగిల్లో నాలా ఉంది అని ప్రతి ఒక్కరు వాళ్ళలా ఉందనే చెప్తున్నారు. అండ్ ఇక్కడ అత్తయ్య మా కోసం డెలిషియస్ లంచ్ చేసి పంపారనమాట. దట్ ఈస్ సో స్వీట్ ఆఫ్ హర్. అమ్మ నాతో హాస్పిటల్లోనే ఉంది కదా, అందుకే అత్తయ్య కుక్ చేసి పంపారు. ఇవన్నీ నేను తినలేను, నేను హాస్పిటల్లో ఇచ్చిన ఫుడ్డే తిన్నాను. బట్ ఇవన్నీ చూస్తుంటే అయితే నాకు నోరు ఊరిపోయింది. బట్ హాస్పిటల్లో నాకు ఇచ్చిన ఫుడ్ కూడా నాట్ బ్యాడ్. అండ్ నేను ఇక్కడ బ్రెడ్ పాలల్లో వేసుకొని తింటున్నాను. ఇంకా డెలివరీ అయ్యాక తెలుసు కదా, అమ్మ వాళ్ళు ఫస్ట్ ఇదే ఇస్తారు, కొంచెం సాఫ్ట్ ఫుడ్ కదా అనేసి. డెలివరీ అయిన నెక్స్ట్ డే నేను కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ ఉన్నాను, అందుకే ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను. ఇది వచ్చేసి 3rd డే. న్యూ బోర్న్తో నా ఫస్ట్ ఫ్యూ నైట్స్ ఎలా ఉన్నాయి అండ్ నేను నేర్చుకున్న థింగ్స్ ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, అవన్నీ ఒక సపరేట్ వీడియోలో చేస్తాను. సో ఇక్కడ నేను మేకప్ వేయించుకుంటున్నాను ఐషుతో, ఎందుకంటే మాకు హాస్పిటల్లో ఒక ఫోటోషూట్ ఉంది, న్యూ బోర్న్ ఫోటోషూట్. దానికోసం మరీ పేషెంట్ లాగా వెళ్తే బాగోదు కదా, ఆ ఫొటోస్ మెమరబుల్గా ఉంటాయి కదా అని కొంచెం నాకు మేకప్ వేవే అని అడిగాను. ఇక్కడ ఐషు వేస్తూ నవ్వుతూ కామెడీ చేస్తుంది. డెలివరీ అయ్యాక పెయిన్స్తో కూడా నువ్వు మేకప్ వేయమని అడుగుతున్నావా అనేసి. ఇక్కడ నాకు సందీప్ వెనకాల సపోర్ట్గా కూర్చున్నాడు, ఎందుకంటే బ్యాక్ పెయిన్ బాగా వస్తుండింది అప్పుడు. అండ్ ఇక్కడ కింద బేబీకి నేను ఫీడింగ్ ఇస్తున్నాను. అండ్ ఎస్పెషలీ ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బ్యాక్ సపోర్ట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. నాకు ఫస్ట్ లాక్టేషన్ కన్సల్టెంట్ అదే చెప్పారు, బ్యాక్ సపోర్ట్ లేకుండా అండ్ పిల్లో లేకుండా అస్సలు ఫీడింగ్ ఇవ్వద్దు అనేసి. ఆయనకు డోర్ మాకు ఫోటోషూట్ చేసే వాళ్ళు చెప్పారనమాట, బేబీని మంచిగా ఫీడింగ్ ఇచ్చి తీసుకురండి, సో దట్ ఇక్కడ బేబీ మంచిగా కోఆపరేట్ చేస్తుంది ఫొటోస్కి అనేసి. సో రకరకాల ప్రాప్స్ పెట్టి, క్యాప్స్, హ్యాట్స్ అవన్నీ పెట్టి ఫోటోషూట్ చేస్తారు కదా. సో ఫస్ట్ టైం నేను ఈ ఫోటోషూట్ చూస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరిది చూడలేదు. సో వాళ్ళు ఇక్కడైతే వైట్ నాయిస్ ప్లే చేస్తున్నారనమాట బేబీని కామ్ డౌన్ చేయడానికి. అండ్ వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట ఫోటోషూట్ కోసం. మనకు ఓపిక ఉండాలే కానీ, బేబీ కోఆపరేట్ చేయాలే కానీ ఎన్ని ఫొటోస్ అయినా తీసుకోవచ్చు.
సో వాళ్ళ స్వాడల్లో ర్యాప్ చేసి ఫొటోస్ తీస్తారు కదా, ఆ ఫొటోస్కి అయితే పాప బాగానే కోఆపరేట్ చేసింది. కానీ కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయన్నమాట, క్యూట్ క్యూట్ డ్రెస్సెస్, అవి వేయడానికి అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు. ఇంకా వాళ్ళ రకరకాల హ్యాట్స్ క్యాప్స్ పెడుతుంటే క్యూట్నెస్ చూసి ఎంత మురిసిపోతున్నామో ఇక్కడ మేము. ఐషు అయితే ఎమోషనల్ అయిపోయింది, అసలు ఇంత క్యూట్ ఉంది అంటే పాప అనేసి. సో ఇవన్నీ దానికి ర్యాప్ చేసి చాలా మంచి ఫోటోషూట్ చేశారు. ఇదైతే ఎప్పటికీ మెమరబుల్గా ఉంటుంది. అంటే బేబీ పుట్టిన వెంటనే ఎలా ఉంది, తన ఫీచర్స్ ఎలా ఉన్నాయి అనేది ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది. అండ్ ఇలాంటి ఫోటోషూట్ తర్వాత మనం ప్లాన్ చేసినా చేయలేము. ఇది లైక్ 1 to 15 daysలోనే చేయాలంట. ఆ తర్వాత బేబీస్ అస్సలు కోఆపరేట్ చేయరంట. సో ఇలా బాస్కెట్స్లో రకరకాల కార్టన్స్ రకరకాలు ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర, అవన్నిటిలో పెట్టి ఫొటోస్ తీశారు. వెరీ వెరీ క్యూట్. నాకైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ ఈ ఫోటోషూట్. అండ్ ఇక్కడ మా డిశ్చార్జ్ టైం అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ మాకు ఒక చిన్న కేక్ కటింగ్ అరేంజ్ చేశారనమాట, న్యూ మామ్ అండ్ న్యూ బేబీ కోసం. అండ్ ఇక్కడ చాలా గిఫ్ట్స్ ఇచ్చారు నాకు. ఇది నాకు చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. ఈ గిఫ్ట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను యాక్చువల్లీ, డెలివరీ అని తెలిసిన దగ్గర నుంచి. వాళ్ళు కేక్ కటింగ్ కోసం అంతా అరేంజ్ చేస్తుంటే మా ఆపోజిట్ రూమ్ వాళ్ళు వచ్చి బేబీ ఎంత క్యూట్ ఉంది, ఒకసారి ఎత్తుకోవచ్చా అని అడిగారు. సో ఇక్కడ వాళ్ళు ఎత్తుకున్న మూమెంట్స్ కూడా క్యాప్చర్ చేశాను. అండ్ కేక్ కటింగ్ కోసము కేక్ ఇచ్చారు కదా, అదైతే ఎంత టేస్టీగా ఉందో. అండ్ అక్కడ ఆవిడ చెప్పారు అది స్పెషల్లీ మామ్ కోసం అంట, అంటే నో మైదా నో షుగర్తో చేశారు. సో హెల్దీ కేక్, బట్ హెల్దీ అయినా చాలా టేస్టీగా ఉండింది. ఈ వీడియోలో మోస్ట్లీ హ్యాపీ మూమెంట్సే షేర్ చేస్తున్నాను కదా అని నా డెలివరీ లైక్ కేక్ వాక్లా ఉందని మాత్రం అనుకోకండి. చాలా హార్డ్షిప్స్ ఫేస్ చేశాను నేను, ఎస్పెషలీ ఆఫ్టర్ డెలివరీ, లైక్ స్టిచెస్ పెయిన్ అండ్ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అండ్ లైక్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్. అవన్నీ నేను ఇంకొక సపరేట్ వీడియోలో చేస్తాను. ఇదంతా ఒక హ్యాపీ నోట్తో వెళ్తుంది కదా అని అవేవి ఇక్కడ షేర్ చేయట్లేదు. బట్ అయితే నేను కూర్చోలేకపోతున్నాను, పడుకోలేకపోతున్నాను, స్లీప్లెస్ నైట్స్ అండ్ లైక్ ద లిస్ట్ ఈజ్ ఆన్ అండ్ ఆన్. అండ్ అదంతా ఒక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇవన్నీ నాకు ఇచ్చిన గిఫ్ట్స్ అనమాట. బేబీకి ఒక డ్రెస్ ఇచ్చారు అండ్ ఈ డైపర్ బ్యాగ్ ఇచ్చారు. యాక్చువల్లీ ఐ వాజ్ థింకింగ్ టు బై అ డైపర్ బ్యాగ్, బట్ వాళ్ళే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇప్పటికీ అదే యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి మైల్ స్టోన్స్ బుక్ అనమాట. మన బేబీ మైల్ స్టోన్స్ అన్ని ఫొటోస్తో సహా ఇందులో మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ తీసుకొని ఇవన్నీ చూసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఇదేదో నా బర్త్డే లాగా గిఫ్ట్స్ వచ్చాయి అనుకుంటూ. ఇక్కడంతా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చేస్తూ ఉన్నారు. నేనేమో ఇంకెప్పుడు నా డిశ్చార్జ్ ఇంకెప్పుడు అని వెయిట్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఏమో నా రూమ్కి ఎప్పుడు పంపిస్తారని వెయిట్ చేశాను, ఇప్పుడేమో డిశ్చార్జ్ ఎప్పుడు ఇంటికి ఎప్పుడు పంపిస్తారని వెయిట్ చేస్తున్నాను. తొందరగా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా కొంచెం రిలాక్స్ అవ్వాలని ఉంది అండ్ బేబీని ఇంటికి తీసుకెళ్ళాలని ఉంది. ఫైనల్లీ ఫస్ట్ టైం బేబీ ఇంట్లో అడుగు పెడుతుంది. సో అదంతా నెక్స్ట్ వీడియోలో చూస్తారు మీరు. ఐషు నాన్న కలిసి ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అండ్ ఇక్కడ కార్లో కూర్చొని బేబీని ఇంటికి తీసుకెళ్తుంటే నా జర్నీ అంతా నా కళ్ళ ముందు కనిపిస్తుంది అనమాట. ఇలా లైక్ 9 months నేను ఎలాగ ఫేస్ చేశాను, బేబీ బంప్ ఎలా ఉండింది, ఇదే కార్లో నేను హాస్పిటల్కి వచ్చేదాన్ని విజిట్స్కి, అండ్ ఇప్పుడు ఇదే కార్లో బేబీని ఒళ్ళో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను అని అసలు ఒక రేంజ్లో మురిసిపోతున్నాను నేను ఇక్కడ పాపని చూస్తూ. అండ్ ఇదండి ఈరోజు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్లో మీరు ఇంటికి నా హోమ్ కమింగ్ అండ్ వెల్కమింగ్ అంతా ఎలా ఉందో చూస్తారు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బర్త్ సిరీస్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ ఈ వీడియోలో మీకు నచ్చిన మూమెంట్ ఏదైనా ఉంటే అది ఇక్కడ డెఫినెట్గా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను, మీ అందరికి తెలుసు కదా. అండ్ ఐల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ గైస్, బాయ్.